నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ ఉన్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విశేషం ఏమిటంటే, తులారాశి వారికి మరి ఏప్రిల్ మాసంలో 2024 సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఒక్క విషయం అండి, ఏంటంటే మీరు ఈ గోచార ఫలితాన్ని తెలుసుకునే ముందు ఈ గోచార ఫలితం ఎంతవరకు ఫలిస్తుంది, ఖచ్చితంగా అందరికీ ఫలించినట్టుగానే నాకు కూడా ఫలిస్తుందా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మీకు అర్థం కావాలి అని అంటే మీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిందే. మీ జాతకంలో ఇక్కడ చంద్రుడు తులారాశిలో ఉన్నాడు కాబట్టి మీకు తులారాశి అయింది. కానీ లగ్నం ఎక్కడుందో, మీరు పుట్టిన వేళ విశేషాన్ని బట్టి లగ్నం వస్తుంది. ఆ లగ్నాధిపతి ఎవరు, ఆ లగ్నాధిపతికి మిత్రగ్రహాలేవి, శత్రుగ్రహాలేవి, ఏ దశ జరుగుతోంది, ఎవరి దశ జరుగుతోంది. మిత్రగ్రహాలు జరుగుతున్నప్పుడు ఫలితాలు ఒకలాగా, శత్రుగ్రహాలు యొక్క దశ జరుగుతున్నప్పుడు ఒకలాగా ఉంటాయి. శత్రుగ్రహాల యొక్క దశ జరుగుతున్నప్పుడు కష్టాలు ఉంటాయి, మిత్రగ్రహాల యొక్క దశ జరుగుతున్నప్పుడు అశుభాలు ఉంటాయి. అయితే వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. మరి గోచారంలో కనుక ఈ గ్రహ సంచారంలో ఒక్కొక్క భావంలో అంటే ఒక్కొక్క స్థానంలో బిందువులు ఉంటాయి. ఈ యొక్క బిందువుల్లో కూడా భిన్నాష్టక వర్గము, సర్వాష్టక వర్గము అని ఉంటుంది. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశిలో ఎన్ని బిందువులు ఉన్నాయి, అన్ని రకాలుగా మొత్తంగా కలిపితే ఎన్ని బిందువులు ఉన్నాయి ఒక రాశిలో 25కు పైన ఉండాలి. ఒక్కొక్క గ్రహానికి కనుక తీసుకున్నట్టయితే 6, 7, 8 అలాగా ఉండాలి. అప్పుడే ఈ గోచారం అనేది మీకు పరిపూర్ణంగా ఫలిస్తుందని చెప్పచ్చు. ఇన్ని రకాలుగా చూసినప్పుడే మీరు కోట్లు సంపాదిస్తారో తూట్లు పడిపోతాయో మీకు అర్థమైపోతుంది. అలా చెప్తుంటారు కదా ఈ యొక్క మహాత్ములు. టర్బన్లు వేసుకుని పెద్ద బొట్లు పెట్టుకుని వెనక చక్రాలు తిరుగుతుంటాయి. వీళ్ళందరూ చెప్తుంటారు మీకు, మీరు నమ్మేస్తుంటారు. వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తుంటారు. అదంతా తప్పండి. ఇదంతా అర్థం చేసుకున్నప్పుడే మీ గోచారం ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు అర్థమవుతుంది. అది ముఖ్యం. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు సప్తమంలో గురువు ఉన్నాడు, ఏదో ఒక రంగం నడుస్తూనే ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. కానీ మిగతా గ్రహాల విషయం చూసుకున్నట్టయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అక్కడ కుంభరాశిలో చూసుకుందామా, 22వ తేదీ ఏప్రిల్ వరకు కుజుడు శనైశ్వరుడితోనే ఉన్నాడు. ఇద్దరు ఎప్పుడైతే ఒక దగ్గర ఉంటాయో ఘోరాతి ఘోరం. ఎంచెత్తనంటే అది ఒక పెద్ద దోషం. కుజుడేమో అగ్నికి కారణం, శనైశ్వరుడేమో వాయువుకి కారణం. అగ్నికి వాయువు ఎప్పుడైతే తోడవుతుందో దోషము, అంటే బాంబ్ బ్లాస్టు. ఇక ఆ పైన తీసుకున్నట్టయితే ఏంటిరా పరిస్థితి, బుధుడున్నాడు, శుక్రుడున్నాడు, ఆ తర్వాత ఈ యొక్క రాహు ఉన్నాడు, మరి వ్యయంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఈ కేతు మోక్షకారకుడు, కానీ 30 తిప్పలు పెడతాడు. ఈ రాహువు ఇస్తాడు అన్నీ ఇచ్చేస్తాడు అనుకోండి. మీకు శుభుడో అశుభుడో ఎవరికి తెలుసు, అదంతా చూసుకోవాల్సి వస్తుంది. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు ఎప్పుడు కూడా మీనరాశిలో. బాగానే ఉందనిపిస్తుంది, ఏమీ లేదనిపిస్తుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, మర్యాదలు పోగొట్టుకోకుండా ఉండాలి, పేరు ప్రతిష్టలు నాశనం కాకుండా ఉండాలి. ధర్మబుద్ధిన ఉన్నట్టయితే ఏ ఆపద లేదు. అధర్మ రీతిన ప్రవర్తించినట్టయితే అన్ని ఆపదలు మీకు చుట్టుకుంటాయి. చూస్తున్నారు కదా, రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు అధర్మ బుద్ధిని నడిచినటువంటి వాళ్ళ పరిస్థితి ఈ రోజున ఎలా ఉందో చూస్తున్నాం. వేరే రంగాల వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. రాశిని బట్టి ఉంటాయి ఫలితాలు, జాతకాలని బట్టి కూడా ఉంటాయి. ఈ రెండు కలిపితేనే మనకు అర్థమయ్యేది ఎంత పర్సెంటేజ్ మనం బెటర్మెంటు, ఎంత పర్సెంటేజ్ బాగోలేదు. ఇదంతా అర్థమైనప్పుడు ఏమవుతుందంటే, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు చేసుకునేటువంటి ప్లానింగు, మీరు చేయబోయేటువంటి పనులు సక్రమమైనటువంటి రీతిలో చేసి ఆ పని విజయవంతమయ్యేందుకు మీరు కారకులు అవుతారు. అంచేత ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే ఖచ్చితంగా ఎవరైనప్పటికీ కూడా, ఏ రాశి వారైనప్పటికీ కూడా భగవంతుడిని ధ్యానించితే ఆత్మస్థైర్యం అనేటువంటిది కలుగుతుంది. భగవంతుడు నా వెనుక ఉన్నాడు అనేటువంటి ఒక నమ్మకం పెరుగుతుంది. అంచేత ప్రతిరోజు కూడా దయచేసి శ్రీ మహాలక్ష్మిని పూజించండి, మహావిష్ణువుని పూజించండి. మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. భయం వేస్తే
హనుమాన్ చాలీసా చదవండి, తప్పకుండా మీకు ఖచ్చితంగా ధైర్యం కలుగుతుంది. ఆ రకంగా ఒక్కొక్క అడుగు ముందు వేసుకుంటూ పొండి విజయాలన్నీ చేకూరుతాయి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.